ఈ గ్రో బ్యాగ్లో రెడ్ యాండ్స్ ఎర్ర చీమలు విపరీతంగా వచ్చాయి. ఫార్చునేట్లీ ఒక్క బ్యాగ్కే పరిమితమై ఉన్నాయి. అవి వేరే చోటకి పెద్దగా వెళ్ళట్లేవు అనమాట. దీంట్లో నేను ఏం చేశానంటే కంపోస్ట్ కోసం అని ఒక బకెట్ పెట్టి దానికి హోల్స్ వేసి కిచెన్ వేస్ట్ అది వేస్తూ ఉన్నా. అందుకోసం అట్రాక్ట్ అయ్యా, ఇంకా దే రీజనో తెలియదు. కానీ ఇక్కడ చూడండి ఎట్లా వచ్చాయి చీమలు. చీమలు వాటి కాలనీని ఏర్పాటు చేసుకున్నాయి. చూడొచ్చు రెడ్ యాండ్స్ చూడండి, ఇదిగోండి కనిపిస్తున్నాయా? ఇంత విపరీతంగా వచ్చాయన్నమాట. వాటి లోపల కాలనీని మొత్తం కొంచెం డిస్టర్బ్ చేయాలి. నాకు కొంచెం ఇక్కడ గాజు పురుగులు కూడా కనిపించినట్టు అనిపించాయి. ఇప్పుడు ఎందుకు అదిగోండి ఇక్కడ గాజు పురుగులు కూడా తిరుగుతున్నాయి చూడండి. గాజు పురుగులు అంత హెవీగా లేవు కానీ దీంట్లో ఉన్నాయి. మెటరైజమ్ ఎనసోప్లీ ఇది మన వెబ్సైట్లో మన స్టోర్లో అవైలబుల్ ఉంది. ఇది వేస్తే చెద పురుగులు ఇవన్నీ పోతాయని మాకు ఈ సప్లయర్ చెప్పారనమాట, మ్యానుఫ్యాక్చరర్. ఇప్పుడు ఇది వేద్దాం. ఇదేం కెమికల్ కాదండి, ఆర్గానిక్ ఫంగస్, ఆర్గానిక్ జీవశిలీంద్రం అంటాం. ఇది బయో ఫంగస్ అనమాట. ఇది ఆ కాలనీ లోపలికి వెళ్ళిపోయి డిస్టర్బ్ చేస్తుంది అనమాట. చెద పురుగులు ఉన్న ఈ గాజు పురుగుల్ని వీటన్నిటిని కూడా, ఈ శంకు పురుగుల్ని కూడా మటుమాయం చేస్తుంది. ఈ రిజల్ట్స్ మనం కొన్ని రోజులు అయ్యాక చూపిస్తాను. వెంటనే ఇమీడియట్ రిజల్ట్స్ ఉండవు. ఒక 1-2 వీక్స్ అయినా అది వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది యాక్టివేట్ అవ్వాలి. అండ్ ఈ ఫంగస్ని మనం ఎండబెట్టొద్దు, ఐ మీన్ డ్రైగా ఉంచొద్దు. కొన్ని ఇప్పుడు ఆల్రెడీ మట్టి పచ్చిగానే ఉంది, తర్వాత కూడా కొంచెం కొంచెంగా వాటర్ జల్లుతూ ఉంటే ఆ ఫంగస్ అనేది స్ప్రెడ్ అయిపోయి చీమల మీద పనిచేయడానికి అవకాశం ఉంటుంది. 1 వీక్ వెయిట్ చేద్దాం. 1 వీక్ అవుతుంది మెటరైజం వేసేసి. అప్డేట్ చూద్దానండి ఎలా ఉన్నాయో. ఆఫ్టర్ 1 వీక్ దిస్ ఈస్ ది స్టేటస్. ఇదిగోండి ఒక్క చీమ కనిపించట్లేదు చూడండి. ఇది చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో వాటి కాలనీ ఉండే లాస్ట్ టైం ఎంత కుప్పలుగా ఉండే కదా, చూడండి అసలు ఒక్క చీమ లేదు. ఇదిగోండి ఈ పురుగులు ఉన్నాయి చూడండి, ఫ్రెండ్లీ పురుగులు అని చెప్తాం కదా, ఇదిగోండి అవి మాత్రం వాటికి ఏమీ అవ్వలేదు చూడండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మనకి హెల్దీ ఇన్సెక్ట్స్ మనకు అవసరమయ్యేవన్నీ ఉన్నాయి. రెడ్ హ్యాండ్స్ తోటి మనం బాధపడతాం చూడండి, అవి మాత్రం మాయమయ్యాయి. ఇది విత్ ప్రూఫ్స్ తోటి చూపిస్తున్నాను మీకు. అసలు ఒక్క దగ్గర కూడా చీమలు లేవండి. ఆ గాజు పురుగులు కూడా మాయమైపోయాయి, ఏం కనిపించట్లేవు. మట్టి కూడా మంచిగా సాయిల్ చూడండి ఎంత మృదువుగా సాఫ్ట్గా ఎట్లయిందో.